హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బిఎంఎస్ ఎండి, యునాని సెక్సాలజిస్ట్, 24 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మిస్టర్ హెల్త్ ఛానల్లో మిమ్మల్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు ఇన్ఫర్టిలిటీ అంటే మీకు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ ఇన్ఫర్టిలిటీ రెండు రకాలది ఉంటుంది. చాలామంది అమ్మాయిలకు కూడా ఉంటుంది, అలాగే అబ్బాయిలకు కూడా ఉంటుంది. అబ్బాయిలకు ఒకవేళ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తే దీన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలాగే అమ్మాయిలో ఒకవేళ ప్రాబ్లం వస్తే దాన్ని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇంతకుముందు రోజుల్లో మీరు చూసినట్లుంటే అమ్మాయిలకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఒకవేళ 10 కపుల్స్ మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తే ఇంతకుముందు అంటే 25 అంటే మన తాత ముత్తాతలు ఎవరైతే ఉంటుండే వాళ్లకు ఎప్పుడు పురుషుల్లో ప్రాబ్లం రాకపోతుండే. కానీ ఇవాళ రేపు పురుషుల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్, రాత్రిపూట పడుకోడు, అంటే మంచిగా అంటే డైట్ మంచిది లేదు, టెన్షన్, స్ట్రెస్, పని అదంతా ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా స్పర్మ్స్ తగ్గిపోతున్నాయి, స్పర్మ్స్ అబ్నార్మల్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తున్నాయి. అలాగే ఒకవేళ 10 మంది ఈరోజు మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్కి 10 కపుల్స్ వస్తే అందులో 50% మేల్స్, 50% ఫీమేల్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉంటున్నారు. దానివలన ఏంటంటే ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పురుషుల్లో ఇన్ఫర్టిలిటీని ఎలా మనం బయటికి తీయాలి, ఎలా మనము దాన్ని ట్రీట్మెంట్ చేస్తాము, దాని గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉంది అంటే నాకు ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర, వచ్చి చెప్తున్నారు ఏమంటే నాకు పిల్లలు పుట్టట్లేదు, అంటే నాకు ప్రాబ్లం ఉంది, నేను చాలా హస్తప్రయోగం చేస్తుండే, దీనికి ఏదైనా లింక్ ఉందా? అయితే ఈరోజు మీకు నేను క్లియర్లీ చెప్పదలుచుకున్నాను, డెఫినెట్లీ దానికి లింక్ ఉంటుంది. చాలామంది ఆండ్రాలజిస్ట్ ఇండియాలో రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి ఏం లింక్ ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే మాస్టర్బేషన్తో మీకు ఇది లింక్ ఏమి ఉండదు. ఉంటుంది, దీంట్లో టెక్నికల్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూడండి, సెమెన్ అనాలిసిస్ ఒక టెస్ట్ వస్తుంది. అంటే వీర్యం తీసి దానిలో అవి స్పర్మ్స్ ఎంత ఉన్నాయి, ఆ కంట్రోల్ ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, నార్మల్ ఉందా లేదా చూడడానికి ఒక టెస్ట్ చేస్తారు. దాన్ని సెమెన్ అనాలిసిస్ అంటారు. అప్పుడు ఏమంటారు వాళ్ళు, మీరు 3 రోజులు మీ భార్యతోని కలవకుండా ఉండాలి. అంటే మీరు 3 రోజులు మీరు అంటే వీర్యము తీయకూడదు. అలా అంటే చాలామందికి మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం అంటే అలవాటు ఉంటుంది. వాళ్ళు కూడా అలా అవన్నీ చేయకుండా 3 రోజులు కలవకుండా మీరు వచ్చి టెస్ట్ చేయించని చెప్తారు. ఎందుకంటారు? ఎందుకంటే మన బాడీలో ఆ వీర్యం అయితే ఏదైతే ఉంటుందో, స్పర్మ్స్ ఏదైతే ఉంటుందో 3 రోజుల వరకు అక్కడే అవి ఉంటాయి, ఇంకా మెచ్యూర్ అవుతాయి. అక్కడ 3 రోజుల వరకు క్వాంటిటీ కూడా పెరుగుతుంది దానిది. అంటే మిలియన్స్ ఆఫ్ క్వాంటిటీ, అంటే లక్షల్లో పైన అంటే ఆ క్వాంటిటీ ఉంటుంది అందులో. ఆ స్పర్మ్స్ తగ్గిపోతాయి. ఆ స్పర్మ్స్ ఎప్పుడు తగ్గిపోతాయి? మా ప్రాక్టీస్లో మేమేం చూస్తున్నామంటే హస్తప్రయోగం చేసి వీళ్ళు ఆ వీర్యం వేస్ట్ చేసుకుంటున్నారు. చాలామంది ఒక రోజుకి 2 సార్లు, ఒక రోజుకి 3 సార్లు. అంటే ఈ అబ్బాయిలు 20 సంవత్సరాలు అంటే 10th పాస్ అయిన తర్వాత, అంటే ఒకవేళ 16, 17లోనే వాళ్ళు ఈ హస్తప్రయోగం స్టార్ట్ చేసేస్తున్నారు. 22, 23కి వచ్చి అప్పటి వరకు హస్తప్రయోగం చేస్తున్నారు. దానివలన నరాల వీక్నెస్, నరాల బలహీనత, వీర్యంలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. డైరెక్ట్ రిలేషన్ దీనికి ఉంది. ఎందుకంటే మేము మా ప్రాక్టీస్లో చూస్తున్నాము, ఎవరికైతే ఈ ఇన్ఫర్టిలిటీ ఉందో, ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు, ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది, తగ్గి వాళ్లకు అప్పుడప్పుడైతే నీళ్ళు అయిపోతుంది, అలాంటి వాళ్ళు ఈ హస్తప్రయోగంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అయితే ఈ హస్తప్రయోగం వలన ఎవరికైతే ఈ స్పర్మ్ కౌంట్ ఎవరికైతే తగ్గిపోయిందో, ఎవరికైతే పిల్లలు అసలు పుట్టట్లేదో, ఇన్ఫర్టిలిటీ ఉంది, వాళ్ళు వచ్చి నాతో కన్సల్ట్ అవ్వచ్చు. నేను మీకు యునాని మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేస్తాను. ఇవి మెడిసిన్స్ మీరు చూడండి, రాజా మహారాజులు ఎవరైతే ఉంటుండే కదా, వాళ్లకు అబ్బాయిలే పుడుతుండే. ఎందుకంటే వాళ్ళ వారసత్వం అంటే వాళ్ళ రాజు బిడ్డనే మళ్ళీ రాజు అవుతాడు. అయితే వాళ్లకు అబ్బాయిలు చాలా అవసరం, వాళ్ళ అబ్బాయిలే పుడుతుండే. ఎందుకు మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఈ ఔషధాలు ఇవన్నీ తిని గట్టిగా వాళ్ళ అంగం కూడా దృఢంగా, వాళ్ళ వీర్యం క్వాలిటీ మంచిగా ఉంటుండే, స్పర్మ్స్ యాక్టివ్ ఉంటుండే, అందులో
మరీ చూడండి మిలియన్స్ ఆఫ్ స్పామ్స్ బయటికి వెళ్తాయండి, ప్రొడక్షన్ అవుతాయి టెస్టిస్లో. టెస్టిస్ అంటే మన బాల్స్ ఎత్తుతుంటాయి ఉంటాయి కింద, అక్కడ టెస్టిస్ ఈ ఫ్యాక్టరీ అది స్పర్మ్స్ తయారు చేస్తాయి. అందులో మిలియన్స్ తయారవుతాయి. అందులో యాక్టివ్ స్పర్మ్ రన్నింగ్ రేస్ లాగా అన్ని స్పర్మ్స్ వెళ్తాయి, వెళ్ళి ఒక్క ఎగ్గుతో అంటే అది కలుస్తుందనమాట. కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఇది ఇన్ షార్ట్ నేను చెప్పాను మీకు. మరీ అనటమీ ఫిజియాలజీ చెప్తే మీకు అసలు ఏం అర్థం కాదు. నేను ఏంటంటే జనరల్ చెప్తాను, ఎప్పుడైనా ఎవరికైనా అర్థమయ్యేటట్టు మాట్లాడతాను మీకు. నేను ఇప్పుడు మీకు చెప్పే ఎగ్జాంపుల్ ఇచ్చింది అంటే రాజా మహారాజులకు అబ్బాయిలే పుడతారన్నట్టు. అది ఎందుకు చెప్పానంటే నేను స్పర్మ్ క్వాలిటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉండే నాకు. నేను చెప్పేది మీ అమ్మాయిలు వద్దు అబ్బాయిలే పుట్టాలన్నట్టు కాదు. అమ్మాయిలు అబ్బాయిలు ఒక వరం మనకు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకు ఏదైనా కానీ సంతానమే. మనము దాని గురించి అలా ఏమీ ఆలోచించకూడదు. నా ఎగ్జాంపుల్స్ని మీరు క్లియర్గా వినండి. నేను చెప్పే ఉద్దేశం ఏందో దాన్ని అర్థం చేసుకోండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ మందులు వాడితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయిపోతాయి. ఈ మందుల్లో మేము అగైన్ ఒక రకమైన పౌడర్ వస్తుంది. ఈ పౌడరు ఒకవేళ మీరు వాడారనుకోండి, అది ఈ పౌడర్ ఇలాంటిది ఉంటుందండి. ఇది మనము పాలలో వేసి డైలీ పొద్దున్న సాయంత్రం ఇస్తాము. దీంట్లో వివిధ రకాల మెడిసిన్స్ వేస్తాము. ఈ పౌడర్ ఇలాంటి పౌడర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఫోన్ చేసి నాకు పౌడర్ ఇవ్వండి అని చెప్పొద్దు. మేము అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. అలాగే మనకు క్యాప్సూల్స్ ఉంటాయి చూడండి. ఈ క్యాప్సూల్ గోల్డెన్ కలర్ క్యాప్సూల్స్, ఈ క్యాప్సూల్లో మనం తయారు చేస్తాము. అలాగే హల్వా ఉంటుంది ఇది. అలాగే మనకు ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. అంటే ఈ మెడిసిన్స్ అన్నీ ఒక కిట్ వస్తుందన్నమాట. ఇన్ఫర్టిలిటీకి మేము ఇచ్చే మందులు మీరు ట్రై టు అండర్స్టాండ్. ఇది ఏంటంటే చాలా ఏమంటారు దాన్ని, మీ లైఫ్కి సంబంధించింది ఉంటుంది. మనకు దాని ట్రీట్మెంట్ కావాలి. చాలామంది పోయి ఐవీఎఫ్, ఐయుఐ అవన్నీ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళకు ఫలితాలు రావట్లేదు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మా ఆవిడ చాలా డిప్రెషన్లో ఉంది. ఆమె ఏమంటే చేయాలన్నట్టు తీసుకెళ్ళి లైన్లో కూర్చొని టెస్టులు చేయించుకొని చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటప్పుడు యునాని ఒక సిస్టమ్ ఉంది. మీరు యునాని మెడిసిన్ ఒక సిస్టమ్ ఉంది. ఈ యునాని మెడిసిన్ దగ్గర రండి. మా దగ్గర ఇన్ఫర్టిలిటీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఎజోస్పర్మియా కూడా అంటారు. అంటే ఒక స్పర్మ్ లేకుంటే కూడా, ఎజోస్పర్మియా అంటే ఒక్క స్పర్మ్ కూడా ఉండదు, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. కానీ దాంట్లో కండిషన్స్ ఉన్నాయి చాలా మటుకు. ఒకవేళ ఇది ఒక హెరిడిటరీ ఉంటే, పుట్టుకతో ప్రాబ్లమ్స్ అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే మనం దానికి ఏం చేయలేము. అది చూసి మీ టెస్టులు రిపోర్ట్లు చూసి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత, లేకపోతే మీతో మాట్లాడిన తర్వాత మీకు ది బెస్ట్ మెడిసిన్స్ పంపిస్తాము. దీంట్లో ఏంటంటే ఇవన్నీ స్పర్మ్స్ని యాక్టివ్ చేస్తాయి అన్నమాట. నేను ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అంటే వాళ్ళు రాజమాదులు వాడితే వాళ్ళకు ఎక్కువగా అబ్బాయిలే పుడుతుండే. ఎందుకంటే ఇది మీరు ఆలోచించండి. మీ సైంటిఫికల్లీ ఇది కరెక్ట్ కాదని చెప్తారు చాలామంది, కానీ ఇది మా ప్రాక్టీస్లో మాకు ఎక్స్పీరియన్స్తో నేను మీకు దీని గురించి చెప్తున్నాను. ఈ మెడిసిన్స్ మీరు కంటిన్యూగా 4 months మెడిసిన్స్ ఇన్ఫర్టిలిటీకి తీసుకోవాలండి. ఇది ఫిక్స్. 4 months. అప్పుడప్పుడు 2వ నెల 3వ నెలలో కూడా కన్సీవ్ అవుతారు. ఒకవేళ మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో దాని క్వాలిటీ తగ్గిపోతుంది, దాని క్వాంటిటీ తగ్గిపోతుంది. అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువగా అయిపోతాయి, నార్మల్ ఫామ్స్ తక్కువగా అయిపోతాయి. ఈ రేషియో ఏదైతే ఉంటుంది, నార్మల్ ఫామ్స్ ఎక్కువగా ఉండాలి, అబ్నార్మల్ ఫామ్స్ కొంచెం తక్కువ ఉండాలి. అందులో అలాగే సెమెన్లో పస్ వచ్చేస్తుంది. ఇలాంటి వివిధ రకాల ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. దాని కొరకు మేము ఇచ్చి, అంటే అప్పుడప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తక్కువైపోతాయి. టెస్టోస్టెరాన్ కూడా ఇంపార్టెంట్ ఈ స్పర్మ్ ప్రొడక్షన్ కొరకు. అయితే ఇలాంటివన్నీ మేము మెడిసిన్స్ అన్నీ తయారు చేసి మీకు బెస్ట్ మెడిసిన్స్ కిట్, మీరు రాకపోయినా విదేశాల్లో కూడా నేను పంపిస్తూ ఉంటాను. వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళకు సంతానం అవుతుంది. అలాగే మీకు కూడా ఏమైనా ఉంటే మీరు కూడా ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, తెప్పించుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వచ్చి నాతో ఎగ్జామిన్ చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.